సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. సనక సందనాలు ఏమన్నారో తెలుసా? ఆ కళ్ళల్లో ఎర్రదనము, అది చూడ్డానికే మేము వచ్చాం, కన్నులు విప్పే సమయంలో చూడాలి, మేము లోపలికి వెళ్తాం. ఇది జరిగిన గొడవ. ఇంత గొడవ ఉంది. అదే అంటున్నాడు విశ్వామిత్రుల వారు ఇక్కడ. అదే అంటున్నారు ప్రతివాది అన్నం స్వామి వారు. స్వామి, నీ కన్నులు నెమ్మది నెమ్మదిగా, తెలి కన్నులు కరుణారస దృష్టి అంటారు ఆయన. కాదు, తమ్మిరేకుల కన్నులు మెల్లన విత్తనవలే అంటారు అన్నమాచార్యుల వారు. అలాంటి కన్నులు తెరిచి చూడవయ్యా. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఆ రెండు చూపులు మా మీద పడితే సూర్యుని చూపు వల్ల మాకేం జరుగుతుంది? లోచూపు వస్తుంది. చంద్రుని వల్ల వెలుచూపు. రెండూ మాకు లభిస్తాయి. స్వామి, లేచిరావయ్యా, కన్నులు తెరవయ్యా. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అని తర్వాత అనే ముందు మళ్ళీ ఇక్కడ ఉత్తిష్ట అని మళ్ళీ అంటారు ఒక తోట. ఏవని? కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నరశార్దూల ఏమిటండి? ఎక్కడైనా లోకంలో సింహంతో పోలుస్తారు కదా, అంటే పెద్ద బుద్ధితో కూడా పోల్చవచ్చును, వద్దని అంటల్లా. ఎంచేత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్గతి అని చెప్పి భగవంతుడు 4 నడకలు ఉంటాయిట. ఒకటి సింహపు నడక, రెండవది పెద్ద పులి నడక, మూడవది వృషభపు నడక, నాలుగవది ఏనుగు నడకట. సింహం నడక అంటే చాలా గంభీరంగా ఉంటుంది. చిన్న చిన్న జంతువులు పక్కనుంటే చంపదది. మనం భయపడి అది ఏమన్నా చేసి మనం అంటే తప్ప, మనం కూడా నడిస్తే మామూలుగా ఉండే అడవుల్లో సింహాలు జనాల్ని చంపవు. దానికి ఆకలి అయితేనే చంపుతాయి. దానికి కూడా తిండి దొరకకుండా చేస్తేనే తేలిగ్గా దొరికే మనుషులు కనుక అక్కడికి వచ్చి పడుతుంది తప్ప ఎక్కడ ఊళ్ళో సింహాలు పడ్డట్టుగా లేదు, పెద్ద పుళ్ళు పడ్డట్టుగా ఉంది. ఎక్కడ వార్తల్లో చూసినట్టయితే పెద్ద పులి సంచారం, చిర సంచారం, సింహం సంచారం అని ఎక్కడ ఉండదు. గమనించండి. ఎందుకని? దానికి ఆకలి అయితేనే తింటుంది. చిన్న చిన్న జంతువుల్ని తిందు. మనిషి రక్తం రుచి మరిగితే తప్ప మనిషి మీద పడుతుంది. దాని లక్షణం అది. మళ్ళీ అక్కడ జంతుశాస్త్రంలో పోతాం. అడవులు వాటికి వద్దు. సింహం అలా నడుస్తుంది. పెద్ద పులి ఏమిటి? మన బాపతు. ఏమిటి? పొద్దున్న 6ంటికి కాఫీ, 7ంటికి టిఫిన్, దాంతో మళ్ళీ టీ, 9ంటికి కాఫీ, ఇక వేస్తూనే ఉంటా. పెద్ద పులి కూడా అదే బాపతు. వెడుతుంటే చవలపిల్లి ఎదురైంది అనుకోండి, ఫ్యాట్ పని కొట్టి ఓ ముక్క తిని పడేస్తుంది పాపం. ఇంకోటి సగం సగం తిని పడేస్తుంది. దీని పద్ధతి అది. ఎప్పుడైనా జంతు ప్రదర్శనశాలకు పెడితే సింహము బోన్ ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఒక సువాసన ఉంటుంది అక్కడ. పెద్ద పులి పోను పరమ దరిద్రంగా అనిపిస్తుంది, దుర్వాసన ఉంటుంది. సింహము కూడా అంతే. అది తినేసిన తర్వాత నీళ్లతో ఇలా కడిగేసుకుంటుంది పంజా. దీనికి అది అలవాట్లేదు. అది అందుకనే మనం అన్నాం. అంటే పెద్ద పులి నడక భయంకరంగా ఉంటుంది. అందుకనే సరదాగా వచ్చిన మాట, మీరు ఎప్పుడైనా మీ పడక గదిలోనూ పెద్ద పులి బొమ్మ ఒకటి పెట్టుకోండి సరదాగానే. ఈ మధ్య అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా పోస్టర్లు. పెట్టుకుని రోజు నిద్ర లేవగానే పెద్ద పులి బొమ్మే చూస్తూ ఓ వారం రోజులు నిద్ర లేవండి. వారం తిరగకుండానే ఇంట్లో వాళ్ళంతా మేము చూస్తే హడిలు తెచ్చే ప్రమాదం ఉంటుంది. పెద్ద పులిలో ఉండే క్రౌర్యముతో కూడిన నడక. శత్రువుల మీదకి పెడితే అలా పెడతాట స్వామి. అంచేత సింహపు నడక, ఇది శార్దూలము నడక. ఇక ఏనుగు నడక వృషభము నిర్లక్ష్యము. డబుల్ డెక్కర్ బస్సు వచ్చి అనుకుంటే తప్పుకోతుంది, నిర్లక్ష్యం అంతే. అలాంటిది ఏనుగు నడక మనం ఊహించలేం. అది సంతోషంగా ఉందా, కోపంతో ఉందా, చచ్చినా మనకు అర్థం కాదు. వచ్చి తొండముతో ఎక్కించుకుంది అంటే సంతోషం అర్థం, వచ్చి తొక్కేసిన కోపంలో అర్థం. దీనికే కొత్తాంధ్రవాచకం అని చిన్నప్పుడు కాదు 1వ క్లాస్ 2వ క్లాస్ పుస్తకాలు ఉండేవి. దాంట్లో ఓ దర్జీ వాట రోజు పళ్ళు ఇచ్చేవాట ఏనుక్కి. ఆ రోజు చికాకు అనిపించి ఆ మహానుభావుడు ఇలా పొడిచాట తటుక్కుని. ఏం గుర్తుంటుంది లేని అది గుర్తు పెట్టుకుని పనిగట్టు నీళ్లు పోసి పోయింది వాడి మీద. ఇది జరిగేది. అలాంటిది నరశార్దూల అని చెప్పడంలో మహారాజులలో శార్దూలము వలె భయంకరుడా అంటే నియమావళి పాటించడంలో నీవు సింహము వంటి వాడివి, పాటింపచేయడంలో శార్దూలము వంటి వాడివి అని చెప్పడానికి నరశార్దూల. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల
లోకమాన్నికం